అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో నేను ఓన్గా అంటే మన సీడ్స్ బయట కొనుక్కోకుండా మన గార్డెన్లోనే నేను కొన్ని సీడ్స్ అనేది తయారు చేసుకోవడం జరిగింది. అంటే మనం బయట కొనుక్కోకుండా మనమే మన గార్డెన్లో సీడ్స్ వాటిని సేవ్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే సేవ్ చేసుకోలేదు, ఆల్మోస్ట్ రెడీ అయినాయి. అవి ఏవేవి మనకి ఏ వెజిటేబుల్ మన సీడ్స్ నేను మన గార్డెన్లో బయట కొనుక్కోకుండా నేను తయారు చేసుకొని మనకి అవి సేవ్ చేసుకోవడానికి రెడీ అయినాయి. అవి ఏవే వెజిటేబుల్స్ అని చెప్పేసి మీకు చూపించడం జరుగుతారు ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇవి బీన్స్ అండి, చూడండి. నేను వీటిని కొద్దిగా బలిసినటువంటి అంటే ముదిరినటువంటి ఈ బీన్స్ని నేను ఒక 2-3 బీన్స్ వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో ఉంచడం జరిగింది. తద్వారా ఒక వారానికి 3 డేస్కి కానీ అవి ఫ్రిడ్జ్లో ఉంచడం వలన మనకి ఒక కొద్ది మొక్కలు అంటే మొలకలు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా రావడం వల్ల నేను వీటిని గమనించి ఈ విధంగా నేను ఈ కంటైనర్లో నాటుకోవడం జరిగింది. కొన్ని హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను, కానీ ఇంకా కొన్ని సీడ్స్ కానీ వదిలేసాను. చూడండి, ఇవి మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఒక 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత వీటిని హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఇవి బీన్స్ అండి, చూడండి ఫ్రెండ్స్ ఎంత హెల్తీగా వచ్చాయో. చాలా వరకు నేను హార్వెస్ట్ చేసుకున్నాను. కొన్ని సీడ్స్ కోసం అని చెప్పి కొన్ని కాయల్ని వదిలేయడం జరిగింది. ఇది బీన్స్ అండి, మనకి ఇక్కడ కనిపిస్తుందా? ఇది డబల్ బీన్స్ అండి. ఈ డబల్ బీన్స్ కూడా సేమ్ మెథడ్ అండి. చూడండి ఫ్రెండ్స్, మనకి సీడ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఈ విధంగా మనము గార్డెన్లోనే మనం ఏ సీడ్స్ అయినా బయట కొనుక్కోకుండా నేను ఈ విధంగా సేవ్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. వీటిని సేవ్ చేసుకొని ఇంకా మన గార్డెన్లో ఎక్కువ కంటైనర్లో డబల్ బీన్స్ మొక్కలను నాటుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా కొన్ని మొక్కలు నేను సీడ్స్ కూడా ఓన్గా నేను తయారు చేసుకోవడం జరిగింది, అవి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? ఇది ఐడెంటిఫై చేయండి ఫ్రెండ్స్. ఇది సీమ వంకాయ. మన గార్డెన్లో నేను ఆల్రెడీ నాటడము, వీటిని ఏ విధంగా నాటుకోవాలని చెప్పేసి మీకు చూపించాను. ఇది విధంగా అయితే చాలా హెల్తీగా పెరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇంకో కంటైనర్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుందా? చూడండి, ఇది సీమ వంకాయ. ఇంకా కొద్దిగా పెరిగిన తర్వాత వీటికి నేను క్రీపర్స్ కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా హెల్తీగా ఉంది. 2 హెల్తీగా ఉన్నాయి. నేను వీటికి పందిరి కట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కనిపిస్తుందా? ఇక్కడ ఇవన్నీ మొత్తం అన్నీ ముల్లంగి సీడ్స్ అండి, రాడిష్. చూడండి ఫ్రెండ్స్, నేను చాలా అంటే చాలా లాస్ట్ ఇయర్ కూడా నేను సేవ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా చూడండి, మనం ముల్లంగి పై భాగాన్ని మనం కట్ చేస్తాం కదా, ఆ భాగాన్ని మనం మట్టిలో పాతుకున్నట్లయితే అందులో ఈ విధంగా కొన్ని ఫ్లవర్స్ వచ్చి ఈ విధంగా మనకి సీడ్స్ మనం ఓన్గా మనమే టెర్రస్ గార్డెన్లో సీడ్స్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కూడా పైన ఉన్నటువంటి ముల్లంగికి సంబంధించిన రాడిష్ పై భాగాన్ని మీరు కట్ చేసి మట్టిలో పాతుకున్నట్లయితే మనం ఈజీగా మనం బయట కొనుక్కోకుండా సీడ్స్ని ఈ విధంగా చాలా హెల్తీగా ఉన్నటువంటి మనం ప్రతి సీడ్ కూడా మనం గార్డెన్లో మనం సేవ్ చేసుకున్నటువంటి సీడ్స్ మనకు చాలా జర్మినేషన్ అవుతాయండి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా వరకు అవుతాయి. చూడండి ఎన్ని సీడ్స్ వచ్చాయి, చూడండి ఎంత బలంగా ఉన్నాయో. చూసారా? ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూపించాను కదా, ప్రీవియస్ వీడియోలో మీకు చూపించడం జరిగింది. ఇక్కడ డబల్ బీన్స్ నాటుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఒకే చోట నేను వీటిని పోసేసాను. మనకి చూడండి, ఇవన్నీ సీడ్స్కి ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. వీటి సేవ్ చేసుకొని మన గార్డెనర్స్కి ఎవరికైనా సంబంధించిన వాళ్ళకి ఒకవేళ అడిగితే నా దగ్గర కొంతవరకు సీడ్స్ ఉంచుకొని కొన్ని చాలామందికి షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. డబల్ బీన్స్ అండి ఇవి. చూసారా? ఇప్పుడు కూడా చాలా వరకు ఇది బలం చాలలేదు. ఇంకా ఇదైతే నేను
వీటన్ని ఒకరోజు లాస్ట్ ఒక వీడియో ఇవన్నీ మొత్తం అన్ని సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసి నేను మీకు వీడియో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుందా, ఇది పాలకూర. మన దగ్గర చాలా వరకు పాలకూర సీడ్స్ లేవు. ఇప్పుడు మొత్తం మన దగ్గర ఉన్నటువంటి సీడ్స్ అన్నీ ఇవి 8 months దాదాపుగా 9 months ఇవ్వండి, టైం అయిపోతాయని చెప్పేసి, జనరేషన్ అవుతాయా లేదా అని చెప్పేసి మన గార్డెన్లో నేను సేవ్ చేసుకున్నటువంటి సీడ్స్ అనమాట. తద్వారా నేను మొత్తం వేస్ట్ అయిపోతాయని చెప్పేసి, వస్తాయా రావు అని చెప్పేసి మొత్తం వేసేసి ఈ విధంగా నేను వేసేసుకున్నాను. ఇందులో మనకి 2-3 మొక్కలు ఉంచేసి సీడ్స్ దీనిలో జనరేషన్ ప్రాపగేషన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కూడా మనము పాలకూర సీడ్స్ కూడా మనము 2 మొక్కలు అలాగే ఉంచినట్టయితే సీడ్స్ వస్తాయి. వాటిని మనం కలెక్ట్ చేసుకొని మన తర్వాత సీజన్కి మనం బయట కొనుక్కోకుండా సేవ్ చేసుకోవచ్చండి. ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇవి చుక్కకూర సీడ్స్ అండి. ఇవి సేమ్ ప్రాబ్లము, సేమ్ అండి. మనం ఈ చుక్కకూర సీడ్స్ కూడా ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత యాదో ఒక మొక్క మనం అలాగే ఉంచుకున్నట్లయితే మనం ఈ చుక్కకూర సీడ్స్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చండి. నేను చాలామందికి నేను షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చుక్కకూర సీడ్స్ చూడండి ఈ విధంగా. ఇది కనిపిస్తుందా, ఇది గ్రీన్ అమర్నాథ్ అండి, మన గ్రీన్ తోటకూర. చూడండి ఎలా ఉందో. ఇక్కడ కూడా నేను రాడిష్ ఒక చిన్న పైన కట్ చేసినటువంటి పై భాగాన్ని ఇక్కడ నాటుకున్నాను. తర్వాత వచ్చినాయి చూడండి, సీడ్స్ వస్తున్నాయి, చిన్నగా వస్తున్నాయి. ఈ విధంగా మనం ఒక్కసారి గార్డెన్లో మనం ఒక మొక్క పెంచుకున్నట్లయితే ఆ మొక్క ద్వారా మనం చాలా వరకు మనం సీడ్స్ని కలెక్ట్ చేసుకొని చాలా ఆరోగ్యవంతమైన మొక్కల్ని మనం ఈజీగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను సీజన్కి సంబంధించిన తర్వాత సీజన్ కూడా ఈ విధంగా మన గార్డెన్లో ఒక మొక్క అలా ఉంచుకొని సీడ్స్ అన్నీ టమాటా మొక్కలు కానీ పచ్చిమిర్చి కానీ చాలా వరకు నేను సేవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకోటి సూర్యముఖి మిర్చి అండి, మన గార్డెన్లో చాలా వరకు సీడ్స్ అయిపోయినాయి. నేను బై మిస్టేక్ మన దగ్గర సీడ్స్ కూడా ఖాళీ అయిపోయినాయి. కానీ నా అదృష్టం ఏమిటో కానీ మన గార్డెన్లో సూర్యముఖి మిర్చి మాత్రం ఒక మొక్క మలిసింది, అది చాలా వరకు ఉన్నాయి. అది సూర్యముఖి సీడ్స్ కూడా నేను కలెక్ట్ చేసుకుంటాను. అది కూడా ఎవరైనా అడిగితే మన గార్డెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుందా, ఇదేనండి సూర్యముఖి సీడ్స్. ఈ పచ్చిమిర్చిలోనే సూర్యముఖి అంటే ఈ కాయలు అనేది పై భాగం అవి మనకి ఆకాశం వైపు చూపిస్తున్నట్లుగా కనిపిస్తాయి. చూడండి ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఉంది చూపిస్తాను. ఇక్కడ నేను ఆన్లైన్లో తెప్పించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, ఇది మా సైడు బొడ్డమిరపకాయ అంటారు. చాలా అంటే చిన్న సైజులో ఉంటాయి. ఈ సీడ్స్ కూడా మనకి చాలా వరకు రెడీ అయిపోయినాయి. వీటిని హార్వెస్ట్ చేయలేదు. వీటిని హార్వెస్ట్ చేసి కలెక్ట్ చేసుకొని మనకి ఎవరైనా గార్డెన్స్ కావాలంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇటువంటి సీడ్స్ చాలామంది ఉండడమే రేరు, కావున ఇటువంటివి కూడా మనకు దొరకవు. మనం వీటిని సాధ్యమైనంత వరకు సేవ్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి వీడియో. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.